హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కథ పేరు అగ్ని పరీక్ష, ఎపిసోడ్ 15. రచయిత డి కామేశ్వరి గారు. ఇక కథలోకి వెళ్తే, ఓ గాడ్, పూజ ఇంట్లో ఇలా బిహేవ్ చేస్తుందా? ఎప్పుడు చెప్పలేదేమిటే అర్చన? ఇన్నాళ్ళు ఆ మాటే చెప్పలేదే మాతో? సునీత ఆశ్చర్యంగా అంది. ఆ రోజు సాయంత్రం సునీతతో జరిగిందంతా చెప్పుకొచ్చింది. నాకు పూజ ధోరణి చూస్తుంటే ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కుతుంది సునీత. రాజేష్ లాంటి మంచివాడితో పూజ ప్రవర్తించే తీరు చూస్తే సిగ్గుతో చితికిపోతున్నాను. నేను ఏదో ఘోర అపరాధం చేసినట్టు నన్ను నిలువునా కాల్చే చూపులు ఎలా చూస్తుందో తెలుసా? ఇంత చిన్న పిల్ల మా ఇద్దరికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది, విచలితురాలై అంది అర్చన. నీవు మరి అనవసరంగా లేనిపోనివి ఊహిస్తున్నావేమో, భూతద్దంలో మాదిరి చూస్తున్నావేమో. మా ఇంట్లో చక్కగానే నవ్వుతూ మాట్లాడుతుంది. తను తన్మాయి కిలకిలలాడుతూ సరదాగా ఉంటారే. తనని చూస్తే ఇలా అని అనిపించదు, ఆశ్చర్యంగా అంది. అవును, నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. మీ ఇంట్లో ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. మా ఇంట్లోకి రాగానే సెల్లోనికి వెళ్ళిపోయినట్టు ముడుచుకుపోతుంది. ఫ్రాంక్గా అన్నీ చెప్పితే అర్థం చేసుకుంటుందేమో. చిన్నపిల్లే గాని ఈ కాలం పిల్లలకి అన్నీ తెలుసు. చెబితే అర్థం చేసుకుంటుందేమో చూడు. అది అయింది సునీత. 2-3 సార్లు ట్రై చేశాను చెప్పి. అన్నీ విని మా డాడీ ఉండగా కొత్త డాడీని ఎందుకు తెచ్చావనే అంటుంది మొదటికి వచ్చి. పాపం రాజేష్ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా పూజకి దగ్గర కాలేకపోతున్నాడు. పోనీ అతన్ని తండ్రిగా అంగీకరించకపోతుందంటే సరే, కానీ ఇంట్లో నీతో అలా ఉండడం, చిన్నపిల్లాడిని కూడా అలా ట్రీట్ చేయడం వింతగా ఉంది. నీ మీద ఈ కోపం, ద్వేషం ఎందుకంటావు? నేను వాళ్ళ డాడీని వదిలి ఇంకొకరిని పెళ్లి చేసుకున్నానని కోపం అనుకుంటాను. వచ్చి 2 నెలలవుతోంది. మనసారా నవ్వదు, మాట్లాడదు. ఇంట్లో ఏదో అంటి ముట్టనట్టు ఉంటుంది. ఏమడిగినా ఫ్రాంక్గా చెప్పదు. అలా నిలువునా కాల్చేసినట్టు గుడ్లు పెట్టుకొని చూస్తుంది. స్నేహితురాలితో తన మనసులో ఆవేదనంతా వెళ్ళబోసుకుంది అర్చన. చూసావా అర్చన, మన ఆడవాళ్ళకి ప్రతీదీ సమస్యే. కట్టుకున్న వాడిని కాదంటే కన్నపిల్లలే మనల్ని క్షమించరన్నమాట. ఇంత చిన్నపిల్ల కూడా తన అయిష్టత ఎంత స్పష్టంగా చూపిస్తోంది. భర్త కొట్టినా తిట్టినా పతివ్రతలా ఉండి ఉంటే సానుభూతి చూపిస్తుంది. కన్న తల్లి పిల్లలు తల్లి పట్ల జాలి, సానుభూతి చూపించి ప్రేమిస్తారు. కానీ అదే ఆ తల్లి భర్తని ఎదిరించి వదిలి వెళ్ళిపోతే ఆ తల్లి పట్ల కసి, ద్వేషం పెంచుకుంటారన్నమాట. నీవన్నది నిజమేననిపిస్తుంది సునీత. సవితి తల్లులు పిల్లల్ని ఎలా హింసలు పెట్టారో ఆ కథలే తెలుసు మనకి ఇన్నాళ్ళు. సవితి తండ్రుల కథలు చాలా తక్కువ మనకి కనుక మనకి ఆ విషయం కొత్త. సవితి తండ్రి తనది కాని బిడ్డని సరిగ్గా చూడకపోవడం కథ అయితే లోక సహజం అనుకుంటాం. కానీ ఇదేమిటి? ఓ పిల్ల సవితి తండ్రిని, కన్న తల్లిని ఇలా ద్వేషించడం నాకు చాలా వింతగా అనిపిస్తోంది. ఇదే రాజేష్ పూజని సరిగ్గా చూడకపోతే ఏదో కొత్త విషయంగా తోచేది కాదు నాకు. కానీ పూజ నుంచి ఇలాంటి ప్రవర్తన నేనెన్నడూ ఎదురు చూడని విషయం. ఏం చేయాలి సునీత నేను? నన్ను పూజతో మాట్లాడమంటావా? తనకి నచ్చ చెప్పమంటావా? నీవేం తప్పు చేయలేదని, కావాలని విడిపోలేదని చెబితే మారుతుందేమో. నీతో ప్రాంక్గా మాట్లాడుతుందంటావా? నీవు నేను ఫ్రెండ్స్ అని తెలుసు కదా. నేను నీకన్నీ చెప్పానని అనుకుని ఇంకా మూతి బిగించుకొని కూర్చుంటుందేమో. పోనీ తన్మయితో అయితే చెప్పుతుందేమో. అసలు తన మనసులో ఉద్దేశం ఏమిటో ఫ్రెండ్స్కి అయితే చెప్తుందనుకుంటాను. తన్మయ్ ఏం అడగగలదు? చిన్నపిల్ల, సందేహంగా అంది అర్చన. మనం అనుకుంటాం చిన్నపిల్లలని. 7-8 ఏళ్లకి వాళ్ళకి తెలియని విషయాలు లేవు ఈ రోజుల్లో. వాళ్ళెన్ని విషయాలు మాట్లాడుకుంటారో తెలుసా? అయినా చూద్దాం. తన్మయిని నెమ్మదిగా ఏం అడగాలో చెప్పి పంపుతాను. తన ఈడు పిల్ల దగ్గరైతే సులువుగా తన మనసులో మాట చెప్పగలదు. తన్మయితో ఏం చెప్పిందో విన్నాక ఆలోచిద్దాం ఏం చేయాల్సిందే అనేది. నీ ఊరికే అనవసరంగా దిగులు పడకు, ఓదార్పుగా అంది. నీకు తెలీదు సునీత, రాజేష్ మంచితనం నన్ను మరింత గిల్టీగా ఫీల్ అయ్యేటట్టు చేస్తుంది. ఇంతకంటే అతను దాన్ని హేట్ చేసి నిర్లక్ష్యం చేస్తే ఇంత బాధ ఉండేది కాదేమో. అతని ఔదార్యానికి నేనేమిచ్చి కృతజ్ఞత చూపలేకపోగా ఈ పెళ్లి చేసుకుని అతన్ని అన్ని సుఖాలకి దూరం చేశానన్న ఫీలింగ్ నన్ను నిలవనీయడం లేదు, విచలితురాలై అంది. నాకు అర్థం అవుతుంది నీ బాధ అర్చన. ఇలాంటి సున్నిత సమస్యలని మనం జాగ్రత్తగా పరిష్కరించాలి. తొందరపడి చిక్కు విడదీయాలనుకుంటే ముడులు మరింత బిగుస్తాయి. ఆ పసిపిల్ల మనసుని మనం మరింత దెబ్బతీయకుండా జాగ్రత్తగా స్టెప్ వెయ్యాలి. రేపు స్కూల్లో తన్మయిని అడగమంటాను, ఏం చెప్తుందో విందాం అంది సునీత. ఆ రాత్రి భర్తతో సునీత సంగతంతా చెప్పింది.
మెహతా విస్మయంగా, ఏమిటి నిజమేనా? పూజకన్నీ తెలుసా? ఇలా బిహేవ్ చేస్తుందా అన్నాడు ఆశ్చర్యంగా. అదేనండి నాకు ఆశ్చర్యం. 7-8 పిల్లలు అంత అమాయకంగా ఉండాలి. ఈ వయసులో ఆ పిల్లలో ఇన్ని ఆలోచనలేమిటసలు? రాజేష్ తన తండ్రి కాడని ఇలా ప్రవర్తిస్తుందంటే పూజకి తండ్రితో ఎంత అటాచ్మెంట్ ఉందా? ఏమో, అక్కడున్నప్పుడు అతను వచ్చిపోతుండేవారంట. ఎంతైనా కన్న తండ్రి కదా. అర్చన వెళ్ళాక ఒంటరై కాస్త బుద్ధి వచ్చి సెలవులకి వచ్చి పూజని మంచి చేసుకున్నాడంట. బొమ్మలు బట్టలు అవి కొని షికార్లు తిప్పితే తండ్రి చాలా మంచివాడన్న అభిప్రాయం ఆమెకు కలిగి ఉండాలి. ఎంతైనా బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్ అంటారు కదా. రక్త సంబంధం ఎక్కడికి పోతుంది? తన కన్న తండ్రి మంచివాడే, తల్లే ఇలా చేస్తుందన్నది ఆ పిల్ల మనసుకి బాగా పట్టింది. ఆ లేత వయసులో అక్కడుంచడం అర్చన చేసిన పొరపాటు. పాపం రాజేష్ ఆవిడ అందానికి దాసుడై రెండో పెళ్ళి అయినా ఆలోచించకుండా చేసుకున్నందుకు ఇలా అవ్వడం బ్యాడ్ లక్. అర్చన బాధ అదే. రాజేష్ మనసు బాధపడుతుంది అన్నదే తన వర్రి. చాలాసేపు పూజ విషయం మాట్లాడుకున్నారు. సునీత కూతుర్ని పిలిచి పూజని ఏం అడగాలో 1-2 సార్లు చెప్పింది. అవును మమ్మీ, షీ డజంట్ లైక్ హర్ మమ్మీ డాడీ అంది ఆరిందల తన్మయ్ అంతా విని. ఏం ఎందుకంట? సునీత అంది. ఏమో కానీ వాళ్ళ డాడీ మాట ఎత్తితే మొహం అదోలా పెడుతుంది అమాయకంగా అంది తన్మయి అంతా విని. అందుకే అసలు అడుగు పూజని, ఏమంటుందో నాకు చెప్పు. పూజ, నిన్న మీ మమ్మీ మా మమ్మీకి నీ గురించి ఏమిటో చెప్పింది. నిన్న నీవు మమ్మీ దెబ్బలాడుకున్నారా? లంచ్ బ్రేక్లో టిఫిన్ తింటూ అంది తన్మయి. పూజ మొహం రంగులు మారింది. ఏం చెప్పింది మా మమ్మీ నా గురించి? మొహం మార్చుకుంటూ అడిగింది. ఏంటో ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు. నీకు మీ డాడీ అంటే ఇష్టం లేదని. హీఈస్ నాట్ మై డాడీ మధ్యలోనే కటవుగా అంది పూజ. హౌ కమ్? ఆయన మీ డాడీ కాదా? అదేమిటి? తల్లి చెప్పినట్టు ఆశ్చర్యంగా అడిగినట్టు నటించింది. హీఈస్ నాట్ మై ఓన్ డాడీ. మా అసలు డాడీ ఇంకొకరున్నారు. ఈ డాడీ కొత్త డాడీ. ఈజ్ ఇట్? డాడీ ఉండగా ఇంకో కొత్త డాడీకి ఎందుకు వచ్చారు నీకు? అదే కదా నా పాయింట్. మా డాడీ ఉండగా మమ్మీ ఇతన్ని ఎందుకు తేవాలి? దట్స్ వై ఐ డోంట్ లైక్ హిమ్. ఐ హేట్ మై మమ్మీ ఆల్సో అంది తిరస్కరంగా. మీ అసలు డాడీ మంచివారు కాదని మీ మమ్మీ డాడీలు అస్తమాను దెబ్బలాడుకునేవారని మా మమ్మీ డాడీ మాట్లాడుకుంటే ఒకసారి విన్నాను. మీ డాడీ బ్యాడ్ అని మీ మమ్మీ ఇంట్లోంచి వెళ్ళిపోయిందంట. ఏం కాదు, మా డాడీ చాలా మంచివాడు. నాకెన్నో బొమ్మలు డ్రెస్సులు కొని ఇచ్చారు. ఎప్పుడు నన్ను పార్కులకి బీచ్లకి అన్నింటికి తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ చాక్లెట్స్ అవి కొని ఇచ్చేవారు. బ్యాడ్ అయితే కొడతారు తిడతారు కదా. మమ్మీ అన్ని అబద్ధాలు చెబుతుంది కసిగా అంది పూజ. అబద్ధాలు ఎందుకు చెప్తుంది? మీ డాడీ మీ మమ్మీని బ్యాడ్గా ట్రీట్ చేశారేమో. అయితే మీ మమ్మీ డాడీలా అందరు మమ్మీ డాడీలు దెబ్బలాడుకుంటారు కదా. దెబ్బలాడుకున్నంత మాత్రాన కొత్త డాడీని తెస్తున్నారా అందరూ? చాలా తెలివిగా ప్రశ్నించినట్టు చూసింది. తన్మయ్యకి వెంటనే జవాబు తట్టలేదు. తన్మయ్ మాట్లాడకపోవడం చూసి పూజ తన పాయింట్కి జవాబు చెప్పలేకపోయిందని గ్రహించి మరింత గట్టిగా మా డాడీ బ్యాడ్ అని వంకపెట్టి వెళ్ళిపోయింది మమ్మీ. ఎందుకో తెలుసా? రహస్యం చెప్తున్నట్టు నెమ్మదిగా అంది. ఈ అంకుల్ని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోయింది. అందుకే మా మమ్మీ అంటే నాకు కోపం. రాజేష్ అంకుల్ చాలా మంచివారు పూజ. ఎంతో సరదాగా ఉంటారందరితోనూ. ఐ డోంట్ నో వై యూ హేట్ హిమ్. తన్మయి తల్లి చెప్పమన్నట్టు మాటలు అప్పచెప్తుంది. ఐ డోంట్ లైక్ టు కాల్ హిమ్ డాడీ. మా డాడీ అనుకోవాలంటే నాకు నచ్చదు. ఆయన మంచివాడేనేమో కానీ మమ్మీని పెళ్లి చేసుకున్నాడెందుకని నాకు కోపం. ఏం మరి మీ మమ్మీ అతన్ని పెళ్లి చేసుకున్నాక నీకు డాడీ ఎవరా? ఫాదర్ ఎట్లా అవుతారు? స్టెప్ ఫాదర్ అవుతారు కదా. స్టెప్ ఫాదర్ అసలు ఫాదర్ ఎలా అవుతారు? స్టెప్ ఫాదర్ అయినా హీఈస్ సో నైస్ టు యూ పూజ. ముందు అందరూ స్టెప్ మదర్స్ స్టెప్ ఫాదర్స్ అలాగే ఉంటారులే. సిండ్రిల్లా స్టోరీ, డేవిడ్ కాపర్ఫీల్డ్ అవి చదివావా? అసలు మమ్మీ అసలు డాడీలా పిల్లల్ని ప్రేమించరు తెలుసా? ఆరిందలా మాట్లాడింది. తర్వాత చాలా బాధలు పెడుతున్నారు పిల్లల్ని. అయితే మీ మమ్మీ అసలు మమ్మీయే కాదా? తనని ఎందుకు హేట్ చేశావు? ఈసారి జవాబు చెప్పు అన్నట్లు చూసింది. బికాస్ మాటల కోసం తడుముకుంది. ఆఖరికి ఫ్రాంక్గా, ఏమో నాకు ఈ కొత్త డాడీతో మమ్మీని చూడాలంటే అసహ్యంగా ఉంది. ఛీ, వాళ్ళిద్దరూ ఎలా బిహేవ్ చేస్తారో తెలుసా? గొంతు తగ్గించి మొహం వికారంగా పెట్టి, ఛా, దే బిహేవ్ నో షేమ్. ఇద్దరు ఒకే పక్క మీద ఇలా కౌగిలించుకొని పడుకుంటారు. నా ఎదురుగానే డాడీ మమ్మీ కొంగు పట్టుకుని లాగుతారు.
మమ్మీ ప్లేట్లోంచి ఎంగిలి తీసుకుని తింటారు. ఒకరోజు నేను స్కూల్ నుంచి వచ్చేసరికి వీధి తలుపు లాక్ చేసి లేదు. తలుపు తీసుకుని లోపలికి వెళ్ళేసరికి అక్కడ మమ్మీ ఒళ్ళో తలపెట్టుకున్నారు. మమ్మీ ఏమో ముందుకు వంగి డాడీ బుగ్గ మీద ముద్దు పెడుతుంది తెలుసా. రాత్రి కూడా అంతే, అసహ్యం అంత మొహంలో చూపిస్తూ అంది. మా డాడీ కూడా అంతే, ఒకే చోట పడుకుంటారు. మా డాడీ కూడా మమ్మీని ఏదో అంటూ హాస్యం చేస్తుంటారు. మేం చూడకుండా డాడీ మమ్మీని దగ్గరగా లాక్కొని ఇలా కిస్ చేస్తారు. నేను చూడగానే ఏమీ తెలియనట్టు వెళ్ళిపోతారు. అందరూ డాడీ మమ్మీలు అలానే ఉంటారు కదా. మీ డాడీ అంటే అసలు డాడీ గనక చెయ్యొచ్చు. ఈ అంకుల్ ఎలా ఎందుకు చెయ్యాలి? మా మమ్మీ ఈ అంకుల్ని పెళ్ళాడే వరకు నాతో ఎంతో బాగా ఉండేది తెలుసా. ఎప్పుడూ నా దగ్గరే పడుకునేది, కథలు చెప్పేది, పాటలు పాడేది, అన్నీ కొని ఇచ్చేది. తాతగారి ఇంట్లో ఉన్న ఎప్పుడు ఫోన్ చేసేది, ఉత్తరాలు రాసేది, సెలవులకి వచ్చేది, తీసుకెళ్ళేది, ఎప్పుడు నాతో మాట్లాడేది. ఈ అంకుల్ వచ్చిన దగ్గర నుంచి నా దగ్గర పడుకోవడం మానేసింది. నన్ను వేరే గదిలో పడుకోబెట్టి తనేమో చక్కగా అక్కడ పడుకునేది. సెలవులు వచ్చినా ఏదో వంకతో తాతగారింట్లోనే ఉంచేసింది. కథలు చెప్పడం అన్నీ మానేసింది. ఎప్పుడూ రాజేష్ రాజేష్ అంటూ అతనితోనే ఉండేది తెలుసా. నాకసలు ఒకతిని పడుకోవడం అలవాటు లేదు. బామ్మ దగ్గర పడుకున్నాను ఇన్నాళ్ళు. ఇప్పుడు కూడా అమ్మ నన్ను ఒకతిని వేరే గదిలో పడుకోబెట్టి వాళ్ళు ముగ్గురు చక్కగా ఒకచోట పడుకుంటారు. పూజ గొంతు పట్టుకుంది. కళ్ళల్లో నీరు తిరిగింది. రాత్రి నాకు భయం వేస్తుంది. నా దగ్గర ఎవరూ ఉండరు. ఏడుపు గొంతుతో అంది. అప్పుడు మమ్మీని పిలవాలనుకుంటాను. 2-3 సార్లు లేచి వెళ్ళాను. అక్కడేమో మమ్మీ అసహ్యంగా అంకుల్తో పడుకొని ఉంటుంది. పిలవాలంటే నాకు సిగ్గు, అసహ్యం వేస్తుంది. నేను వేరే గదిలోనే పడుకుంటాను. మా మమ్మీ డాడీ దగ్గర పడుకోనుగా తన్మయి అంది. నీవు నీ తమ్ముడు పడుకుంటారుగా. అభిషేక్ని మాత్రం వాళ్ళ దగ్గర పడుకోబెట్టుకుంటారు. వాడింకా చిన్నవాడని పడుకోబెట్టుకుంటున్నారు. పెద్దయ్యాక పిల్లల్ని వేరే పడుకోబెట్టాలని మా మమ్మీ నాకు చెప్పింది ఒకసారి. అదేం కాదు. మమ్మీ అంకుల్ వచ్చిన దగ్గర నుంచే నన్ను వేరే పడుకోబెట్టింది. తను నాకసలు ఇక్కడ బాగోలేదు. మా తాతగారి దగ్గరికి వెళ్ళిపోతానంటే మమ్మీ పంపడం లేదు. ఇక్కడికెందుకు వెళ్ళాలి? నీకు మమ్మీ ఉండగా తాతగారేం చూస్తారు నిన్ను? ఏమో నాకిక్కడ ఉండాలని లేదు. నిన్నైతే మా మమ్మీ నన్ను కొట్టింది తెలుసా. అభిషేక్ని ఎత్తుకోలేదని. షీఈస్ ట్రీటింగ్ మీ లైక్ ఏ స్టెప్ మదర్. మళ్ళీ గొంతు పట్టుకుంది. నీవు అభిషేక్ని గిల్లావంట కదా, అందుకని కొట్టిందేమో మీ మమ్మీ. అవును, కావాలని గిల్లాను. ఏం నేనెందుకు వాడిని ఎత్తుకోవాలి? వాడేం నాకు తమ్ముడా? కోపంగా అంది. వాడు నీకు తమ్ముడే అవుతాడు. అచ్చం తమ్ముడు కాదనుకో, స్టెప్ బ్రదర్ అవుతాడు తన్మయి అంది. స్టెప్ బ్రదర్ నిజం తమ్ముడెలా అవుతాడు? వాళ్ళు నన్ను అభిషేక్ని చూసినట్టు చూడడం లేదుగా. అందుకే నేనెందుకు ఎత్తుకోవాలి వాడిని? పాపం వాడు మంచివాడేనే. నవ్వుతూ నా దగ్గరికి వచ్చి బొమ్మలు ఇస్తాడు. అమ్మ మీద కోపంతో వాడిని ఎత్తుకోను. ఐ వాంట్ టు టీచ్ దెమ్ ఎ లెసన్ కసిగా అంది. ఏయ్ పూజ, నీకెందుకే అంత కోపం? పాపం రాజేష్ అంకుల్ నిన్నెప్పుడు ఏమనలేదు కదా. పూజ మాట్లాడలేదు. అతనిపై ఎందుకు కోపమో తనకే అర్థం కానిది జవాబు ఏం చెప్పగలదు? ఏమో నాకెందుకు అసలు మాట్లాడబుద్ధి వేయదు అని ఫ్రాంక్గా ఒప్పుకుంది. మన ఫ్రెండ్స్కి ఎవరికి ఇలా ఇంకో డాడీలు లేరు. నాకే ఇలా అయింది. ఐ ఫీల్ సో బ్యాడ్ అబౌట్ ఇట్. నాకే ఇలా ఎందుకు అవ్వాలి? మన ఫ్రెండ్స్ అంతా ఎంత ఆశ్చర్యంగా అడుగుతున్నారో చూస్తున్నావుగా. నాకు జవాబు ఇవ్వాలంటే సిగ్గేస్తుంది. ఇదంతా మా మమ్మీ డాడీని వదిలేయడం, కొత్త డాడీని తేవడం వల్ల కదా ఈ ప్రాబ్లమ్స్. అందుకే మమ్మీని చూస్తే నాకు కోపం. అంకుల్ వల్లే మమ్మీ ఇలా చేసింది. ఆ పిల్ల మాటల్లో కసి. బెల్ వినిపించింది. ఇద్దరు టిఫిన్ బాక్సులు మూసి బ్యాగ్లో పెట్టుకుని క్లాస్ వైపు పరిగెత్తారు. తన్మయ్ పూజతో తన మాటలు గుర్తున్నంత వరకు వినిపించింది. కొన్ని ప్రశ్నలు అడిగి కొంత సమాచారం రాబట్టింది సునీత. విన్నదంతా అర్చనతో చెప్పింది. విచలితురాలై వింది అర్చన. చూసావా సునీత, నే చెప్పలేదు? నేనిలా రెండో పెళ్లి చేసుకున్నందుకు దాని మనసంతా కోపం నింపుకుంది. పట్టుమని 8 ఏళ్ళు లేని పిల్లకి ఓ ఇష్టం, ఓ అభిప్రాయం ఏమో అనుకుంటాం గాని దాని మనసంతా ఎంత కసి ద్వేషం పెంచుకుందో చూడు. అర్చన, నీవి పెళ్ళి హడావిడి, వెంటనే కానుపు, అన్నింటి మధ్య పూజకివ్వాల్సిన అటెన్షన్ ఇవ్వలేదు. ఆ పిల్లని నిర్లక్ష్యం చేసి ఉన్నట్టున్నావు. దాంతో నీవు రాజేష్, అభిషేక్ అందరూ ఒకటని, తన డాడీ లేరు కనుక తన ఒకతే అయిపోయిందన్న అభిప్రాయం పూజ మనసులో నాటుకుంది. నేను తనని నెగ్లెక్ట్ ఎక్కడ చేశాను సునీత? పెళ్ళైన ఈ 2 ఏళ్లలో ఒకదాని తర్వాత ఒక కారణంతో పూజని వెంటనే తీసుకురాలేకపోయానేమో కానీ
తనని నిర్లక్ష్యం ఎప్పుడూ చేయలేదు. నాకంటే కూడా రాజేష్ పాపం అక్కడ వదిలేసినందుకు ఎన్నిసార్లు అన్నాడో. ఈ నిజాలన్నీ నీకు తెలుసు కానీ పూజకి అర్థం అయిందల్లా నీవు రాజేష్ని పెళ్లి చేసుకోవడం, అందువల్ల తను వాళ్ళ డాడీకి దూరం అవడం, ఈ ఇంట్లో ఈ కొత్త డాడీ వల్ల తను ఏదో ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆ చిన్నపిల్ల మనసుకి బాగా పట్టింది. అయితే ఇప్పుడేం చేయమంటావు? జరిగిన దాన్ని దానికే అర్థం అయ్యేటట్టు ఎలా చేయడం? ఎంత చెబితే ఎలా చెబితే అది అర్థం చేసుకుంటుందంటావు? ఇప్పటికే 4-5 సార్లు నచ్చ చెప్పడానికి ప్రయత్నించాను. పోనీ నేను చెప్పి చూడనా? నా మాట వింటుందేమో. ఏం చెబుతావు? చెబితే అందరికిచ్చిన జవాబే నీకు ఇస్తుంది. మా మమ్మీ ఎందుకు మళ్ళీ ఇంకో డాడీని తేవాలి అంటూ పాత పాటే పాడుతుంది. దాని రీజనింగ్ దానిదే తప్ప మన మాట అర్థం చేసుకోదది విరక్తిగా అంది. అర్చన, చిన్నపిల్ల అని నువ్వు కొంత కేర్లెస్గా ఉన్నావు. నువ్వు రాజేష్ పూజకి కనిపించేటట్టు అర్థమయ్యేటట్టు అంత క్లోజ్గా రొమాంటిక్గా ఉండకండి. అవన్నీ చూసి మరింత అసహ్యం కోపం పెంచుకుంటున్నట్టుంది. అర్చన మొహం కోపంతో ఎర్రబడింది. సునీత, నేనేదో రంకుతనం చేస్తున్నట్టు దీనికి భయపడి అన్ని మానుకోవాలా? నేనంటే సరే. పాపం రాజేష్ పెళ్ళయి 2 ఏళ్ళైంది. అతనికి సరదాలు కోరికలుండవా? ఈ రాక్షసి కోసం అతను నేను ఏ సరదా సరసం లేకుండా ఉండాలా ఇంట్లో? నన్ను కట్టుకొని ఇప్పటికే ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు. దానికి తోడు ఇంట్లో నేనింకా కట్టడి చేయాలా అతన్ని? ఇంతకీ ఏం చేశాం? ముద్దు ముచ్చట చిన్నపాటి సరసం లేకుండా భార్యాభర్తలం అన్నాక ఎలా ఉంటాం? పోనీ చిన్నపిల్ల అని గది తలుపు తీసి పడుకుంటున్నాం. ఇక ముందు వేసే పడుకుంటాం. నాకర్థం అవుతుంది అర్చన. ఈ సెన్సిటివ్ విషయాలు నేను పెళ్ళై సంసారం చేయడం లేదా? కానీ పూజ పాయింట్ ఆఫ్ వ్యూతో చూస్తే ఏడవని. జీవితంలో ముఖ్యమైన 4-5 సంవత్సరాలు అతి నిస్సారంగా గడిచిపోయాయి. దీని తండ్రి ధర్మమా అని. ఈ స్టూపిడ్ కోసం ఇంకా మిగిలిన కొద్ది రోజుల అనుభవాన్ని, ఆనందాన్ని నేనెందుకు వదులుకోవాలి? నా కోసం కాకపోయినా రాజేష్ కోసం, అతని సుఖ సంతోషాల కోసమన్నా నేను అతన్ని కాదనలేను. నేను కట్టుకున్న భర్తతో సంసారం చేయడమే తప్పైతే, తప్పని అనుకుంటే అలాంటి పిల్ల ఫీలింగ్స్ నేనేం లెక్క చెయ్యను. మేం లోక విరుద్ధంగా ఏం చెయ్యడం లేదు. ఆ మాత్రం అనురాగం భార్యగా అతనికి నేను అందివ్వడం నా ధర్మం. అబ్బా అర్చన, నీవు తప్పు చేశావని, చేస్తున్నావని ఎవరంటున్నారు? పూజ మనసులో నలుగుతున్న భావాలను గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అవును సునీత, నేను అదే అంటున్నాను. నేనెందుకు మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో విడమర్చి ఈ వయసులో దానికి నేను చెప్పలేను. దాని తండ్రి నన్నెలా మానసికంగా, శారీరకంగా శాడిస్ట్ అయి ఎలా హింసించాడో, నా అందం, ఆయన అసూయ, ఆయన మాటలు చేతలు ఇవన్నీ ఈ వయసులో దానికి నేనెలా చెప్పను? అంతా కాకపోయినా కొన్నైనా చెప్తే దాని మనసు మారుతుందేమో అని నీవనుకుంటున్నావు. అది మహా మొండిది. దాని మనసులో ఆలోచనలు మనం ఏం చెప్పినా పోదు అని నా ఉద్దేశం. కావాలంటే చెప్పు చూడు నువ్వు. ఒకసారి నేను ట్రై చేసి చూస్తాను. అప్పటికి ఇంకా అలాగే బిహేవ్ చేస్తే మనం చేయగలిగిందేముంటుంది చెప్పు? చూస్తా. నా ప్రాణం విసిగెత్తితే హాస్టల్లో పడేస్తాను. లేదంటే మహా వాళ్ళ నాన్న మీద ప్రేమ కారిపోతుంది కదా, అక్కడికే వెళ్ళి ఉండమంటాను. దీని ధోరణితో నా మతిపోతుంది. అన్ని రోజులు దీని తండ్రితో టెన్షన్, ఇప్పుడు కూతురి వల్ల టెన్షన్. నాకు మనశ్శాంతి లేదు. సుఖం సంతోషం లేకుండా పోతున్నాయి దీనివల్ల. కన్న తల్లినైనా బిడ్డ ప్రవర్తన హద్దు మారితే మనసు ఎలా తిరిగిపోతుందో అనుకుంది సునీత. పాపం అర్చన మాత్రం ఏం చేస్తుంది? ఇటు కూతురు, అటు భర్త. ఏదో అదృష్టం కొద్దీ రెండో పెళ్లి జరిగి రాజేష్ లాంటి భర్త దొరికాడన్న ఆనందం లేకుండా అవుతుంటే కన్నబిడ్డ అయినా క్షమించడం కష్టమే. మరి ఊరికే ఇదే ఆలోచించి మనసు పాడు చేసుకోకు అర్చన. మనం కొంత పట్టించుకోకుండా ఇగ్నోర్ చేస్తే తనే సర్దుకుంటుంది కొన్నాళ్ళకి. అంతేలే, ఏమనుకుంటే అనుకోని, అది వదిలేస్తా. కన్నందుకు నా డ్యూటీ నేను చేస్తూ దాని అవసరాలు చూస్తాను. మొహం ముడుచుకొని కూర్చొని ఇంట్లో ఎవరు పట్టించుకోకపోతే దాని రోగం కుదురుతుంది అర్చన విసుగ్గా అంది.